పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు హైదరాబాద్ రానున్నారు. ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జట్ల మధ్య జరగనున్న ఫ్రెండ్లీ మ్యాచ్ ను వీక్షించేందుకు ఆయన నగరానికి విచ్చేస్తున్నారు. ఈ హై ప్రొఫైల్ కార్యక్రమానికి ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. రాహుల్ గాంధీ ఈరోజు సాయంత్రం 4:15 శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఉప్పల్ స్టేడియంకి బయలుదేరి రాత్రి 7:15 మైదానానికి వస్తారు. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మెస్సీ గోట్ ఇండియా టూర్ లో భాగంగా ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఇందులో మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు అంతర్జాతీయ క్రీడాకారులు కూడా పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. మ్యాచ్ కోసం 2500 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్టు రాచకొండ సిపి తెలిపారు. టికెట్లు ఉన్న వారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తామని కూడా స్పష్టం చేశారు. ప్రేక్షకుల సౌకర్యార్థం 34 ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించినట్టు కూడా ఆయన వివరించారు. ఈ మేరకు వివిధ పోలీస్ విభాగాల కోఆర్డినేషన్ తో బందోబస్తు అరేంజ్మెంట్స్, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. స్టేడియం చుట్టూ 3000 మంది పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేశారు. మ్యాచ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సిపి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మెస్సీతో ఫోటో దిగడానికి 10 లక్షల రూపాయలు టికెట్ ధర పెట్టినా ఇందులో 60 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకోవైపు ఇప్పటికే కోల్కతాకు చేరుకున్న మెస్సీ అక్కడ ఏర్పాటు చేసిన మ్యాచ్ ఆడకపోవడంతో స్టేడియంలో ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. స్టేడియంలోని బ్యారికేడ్లను తొలగించుకుని గ్రౌండ్ లోని టెంట్లను ధ్వంసం చేసి గ్రౌండ్ లోకి పరిగెత్తి ఆందోళనకు దిగారు. మెస్సీ ఫ్యాన్స్ అభిమానులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ క్షమాపణలు తెలిపారు.